ఇరాన్ అమెరికా యుద్ధంలోకి రష్యా ఎంట్రీ ఇచ్చిందా? రష్యాపై అమెరికా సంచలన ఆరోపణ చేస్తోంది. యుద్ధంలో ఇరాన్కు రష్యా రహస్యంగా సహకరిస్తుందంటూ వాషింగ్టన్ పోస్ట్ అనే మీడియా సంస్థ కథనాలు చెప్తోంది. అమెరికా స్థావరాలను గుర్తించి ఇరాన్కు సమాచారం ఇస్తుందంటూ ఆరోపిస్తున్నారు. రష్యా సమాచారంతోనే ఇరాన్ దాడులు చేస్తుందంటూ అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా ఆరోపణలపై ఇంకా రష్యా స్పందించలేదు. అలాగే యుద్ధంలో చైనా ఇరాన్కు ఎలాంటి సహకారం అందించట్లేదంటూ కూడా ఈ కథనం సారాంశం. సో మొత్తం మీద వాషింగ్టన్ పోస్ట్ అనే ఒక అంతర్జాతీయ మీడియా ఏజెన్సీ మీడియా సంస్థ ఇస్తున్నటువంటి కథనాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మధ్యప్రాచ్యంలో అమెరికన్ సైనిక ఆస్తుల అలాగే వాటి స్థానాలపై రష్యా ఇరాన్కు రియల్ టైం ఇంటెలిజెన్స్ను అందిస్తుందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. యుద్ధ నౌకలు అలాగే విమానాలు సహా కొనసాగుతున్నటువంటి ఘర్షణ సమయంలో టెహ్రాన్ యుఎస్ దళాలను లక్ష్యంగా చేసుకోవడానికి సహాయపడే అవకాశం ఉందంటూ నిఘా సంస్థలతో సంబంధాలున్నటువంటి కొంతమంది అధికారులను ఉటంకిస్తూ కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆ నివేదికలకు సంబంధించినటువంటి వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శనివారం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా అమెరికా యుద్ధ నౌకలు విమానాలు ఇతర సైనిక ఆస్తుల స్థావరాలపై మాస్కో సమాచారాన్ని పంచుకుంటుందంటూ ముగ్గురు అధికారులు చెప్పినట్టుగా ది వాషింగ్టన్ పోస్ట్ అనే సంస్థ చెప్తోంది. ఈ విషయం యొక్క సున్నితత్వం కారణంగా అధికారులు పేరు వెల్లడించకూడదనే పరిస్థితిపై మాట్లాడినట్టుగా సమాచారం. ఈ సహాయం ఈ ప్రాంతమంతటా వేగంగా పెరిగిన ఈ సంఘర్షణలో మరొక ప్రధాన విరోధిగా మారినటువంటి అమెరికాకు ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నట్టుగా ఈ వార్తల సారాంశం. సో ఆ రకంగా ఇది చాలా సమగ్రమైన ప్రయత్నంగా అనిపిస్తోంది అంటూ అధికారులు కూడా చెప్తున్నారు. ఇక నిఘా సమాచారం పంపడం ఇరానియన్ దాడులకు ఈజీగా మారుతుందంటూ ఈ ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రష్యా తమ మద్దతు ఎంతవరకు ఉందో పూర్తిగా స్పష్టంగా అధికారులు వెల్లడించినప్పటికీ కూడా యుద్ధం ప్రారంభ రోజుల్లో అమెరికా దళాలను ట్రాక్ చేసే ఇరాన్ సొంత సామర్థ్యం అయితే క్షీణించింది డెఫినెట్గా. ఎందుకంటే అమెరికా చేసే దాడుల్లో ఇరాన్ బలం సన్నగిల్లిందనేది వాస్తవం. ఎందుకంటే ఇరాన్ సెంట్రల్ కమాండ్ను పూర్తిగా దెబ్బకొట్టింది. ఇక్కడ అమెరికాతో సంబంధం ఉన్న లక్ష్యాలపై ఇరాన్ దాడుల యొక్క ఖచ్చితత్వాన్ని వివరించడానికి ఈ నిఘా సమాచారం సహాయపడిందంటూ విశ్లేషకులు అంటున్నారు. ఈ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ వేలాది రన్వే అటాక్ డ్రోన్లను, వందలాది క్షిపణులను అమెరికా సైనిక స్థావరాలు అలాగే రాయబార కార్యాలయాలు ఇతర లక్ష్యాలపై ప్రయోగిస్తోంది. ఆదివారం జరిగిన దాడుల్లో ఒకటి కువైట్లో 6 అమెరికా సైనికులు మరణిస్తే ఇరానియన్ డ్రోన్ సైనిక స్థావరంపై దాడి చేయడంతో అనేక మంది గాయపడ్డారు. ఇరాన్ చేసిన కొన్ని దాడులు రాడార్ వ్యవస్థ వంటి కీలకమైన మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకున్నట్టుగా కార్నెగ్ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్లో రష్యా నిపుణుడు చెప్తున్నారు. ఆ రకంగా ముందస్తు హెచ్చరిక రాడార్లు లేదా ఓవర్ ది హారిజోన్ రాడార్లపై ఇరాన్ చాలా ఖచ్చితమైన దాడులు చేస్తుందంటూ కూడా చెప్తున్నారు. వారు దీన్ని చాలా లక్ష్యంగా చేసుకుంటున్నట్లుగా కూడా ఆమె వివరిస్తున్నారు. ఆ రకంగా ఆ దేశం ఒక నియంత్రణను అనుసరిస్తుందంటూ ఇటీవలి రోజుల్లో సౌదీ రాజధాని రియాద్లోని అమెరికా ఎంబసీపై కూడా అలాగే CIA ఆఫీస్పై కూడా అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆఫీస్పై కూడా దాడికి దిగిన సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఒకసారి కువైట్, సౌదీ అలాగే గల్ఫ్ దేశాలపై జరిగిన దాడులకు సంబంధించిన దృశ్యాలు కూడా మళ్ళీ చూద్దాం. Whoa, did you see that? That was fast. That looked... Look how you run. Listen to that sound. Shaking it. రష్యా యొక్క అధునాతన ఉపగ్రహ సామర్థ్యాలు ఇరాన్ లక్ష్య సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయంటూ నిపుణులు అంటున్నారు. సో ఇరాన్ వద్ద పరిమిత సంఖ్యలో మిలిటరీ గ్రేడ్ ఉపగ్రహాలు మాత్రమే ఉన్నాయి. అలాగే దాని సొంత ఉపగ్రహ కూటమి లేకపోవడంతో రష్యా నుంచి వచ్చే విలువైన చిత్రాలు ప్రస్తుతం ఉపయోగపడుతున్నాయి. ఉక్రెయిన్లో యుద్ధ సమయంలో మాస్కో తన నిఘా లక్ష్య సామర్థ్యాలను కూడా మెరుగుపరిచింది. ఇక రష్యా ఇరాన్ సహకారాన్ని అధ్యయనం చేసే హార్వర్డ్ కెనడీ స్కూల్ యొక్క బెల్ఫర్ సెంటర్కి చెందిన నికోల్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఇరాన్ ప్రతీకార దాడుల నాణ్యత మెరుగుపడినట్టుగా ఆయన చెప్తున్నారు. దీనికి కారణం రష్యా అందిస్తున్న సహకారంగానే మాట్లాడుతున్నారు.
సో వారు వైమానిక రక్షణ వ్యవస్థలను ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. సో లక్ష్యాల ఎంపికలో యుఎస్ అలాగే అనుబంధ రక్షణ వ్యవస్థలను ఈ ముంచెత్తే అంటే వాళ్ళను దాడి చేసే సామర్థ్యంలో ఈ దాడులు ఆధునికతను చూపించినట్టుగా కూడా ఆమె చెప్తున్నారు. అంటే దాని అర్థం వీళ్ళకి ఇంత ఖచ్చితమైనటువంటి సమాచారం ఎట్లా దొరికిందనేది వీళ్ళకు అంతుబట్టని పరిస్థితి. మొత్తం మీద ఈ నివేదికలపై సిఐఏ కానీ పెంటగాన్ కానీ మాట్లాడేందుకు ప్రస్తుతం నిరాకరిస్తున్నాయి. రష్యా సహాయం చేస్తున్నారనే ఆరోపణలను వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెలీ ప్రస్తావించలేదు. కానీ అమెరికా ప్రచారం ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరుస్తుంది అంటున్నారు. సో ఇరాన్ పాలన పూర్తిగా అణచివేయబడుతుందంటూ వాళ్ళు చెప్తున్న మాటలు. ఆ రకంగా వారి బాలిస్టిక్ క్షిపణి ప్రతీకారం ప్రతిరోజు తగ్గుతోంది. వారి నావికా దళం తుడిచిపెట్టుకుపోయింది. వారి ఉత్పత్తి సామర్థ్యం కూల్చివేయబడింది. అలాగే వాళ్ళ ప్రాక్సీలు కూడా పోరాటం కష్టంగా ఉందని చెప్తున్నారు. సో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా రష్యా చైనాల ప్రమేయం గురించి అడిగినప్పుడు ఇక్కడ నిజంగా ఇది అసలు టాపికే కాదంటూ ఆయన మాట్లాడారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ చైనా ఇరాన్ సైనిక ప్రతిస్పందనకు సహాయం చేసినట్లు కనిపించలేదంటూ కొంతమంది అధికారులు చెప్తున్నారు. సో విస్తృత భౌగోళిక రాజకీయ సందర్భం అంటే ఇక్కడ రష్యా బహిరంగంగా ఈ సంఘర్షణకు ముగింపు పలకాలను పిలుపునిచ్చినప్పటికీ ఇక్కడ ఇది సాయుధ దురాక్రమణ చర్యగా రష్యా ఇప్పటికే అభ్యర్థించింది. వాషింగ్టన్లోని రష్యన్ ఎంబసీ ది వాషింగ్టన్ పోస్ట్ నుంచి చేసినటువంటి అభ్యర్థులను పెద్దగా పట్టించుకోలేదు. సో ఆ రకంగా ఇక్కడ ఈ అంశాలన్నీ కూడా కేవలం ఏవైతే ఈ అంతర్జాతీయ మీడియా కథనాలు ఉన్నాయో మనం ఒక్కసారి పరిశీలిస్తే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది. యుద్ధానికి సంబంధించిన వార్తల గురించి రకరకాలుగా వార్తా సంస్థలు వాటిని మనకు వడ్డిస్తుంటారు. ఇక్కడ వాషింగ్టన్ పోస్ట్ అనే ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ చెప్తుంది కూడా అదే. మళ్ళీ వాళ్ళు చెప్తున్న దాంట్లో ఇంకో ట్విస్ట్ ఉంది. ఎక్కడా అమెరికా ఈ ఆరోపణ చేయలేదంటున్నారు. అక్కడ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా ఖండించారని చెప్తున్నారు. వైట్ హౌస్ నుంచి కూడా లేదా పెంటగాన్ అంటే అక్కడ రక్షణ కార్యాలయం నుంచి కూడా ఈ ఆరోపణలకు ఎవరు చేయలేదు. మరి ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి సోర్స్ అంటే ఎవరో పేరు చెప్పడానికి ఇష్టపడని కొంతమంది అధికారులు చెప్తున్న అంశాలుగా ఇక్కడ మనకు తెలుస్తోంది. అంటే ప్రధానంగా వాస్తవానికి వాళ్ళ అభిప్రాయాలు ఏంటంటే ఇవన్నీ కూడా యుద్ధానికి సంబంధించిన వార్తల్లో దేనికి ఖచ్చితమైన నిర్ధారణ లేదు. మీరు ప్రేక్షకులు గమనించాలి. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం ఏంటంటే కేవలం కొంతమంది అభిప్రాయాలను కొంతమంది అవి ఖచ్చితమైన నిర్ధారణతో కూడిన అభిప్రాయాలైతే కావు, వాటిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. యుద్ధాలకు సంబంధించి కొంత గందరగోళం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు యుద్ధ వార్తలకు సంబంధించి. సో వాటన్నింటినీ కూడా మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ వాషింగ్టన్ పోస్ట్ చెప్తుంది ఏంటంటే ప్రధానంగా అసలు అంటే కొంత ఆలోచించదగ్గ విషయం ఈ ఇరాన్ అనేది ఏ రకంగా చాలా ఖచ్చితంతో కూడుకున్నటువంటి అటాక్స్ చేస్తుంది. అంత ఖచ్చితంతో కూడుకున్నటువంటి రాడార్ సిస్టమ్స్ కానీ ఉపగ్రహ శాటిలైట్ వ్యవస్థ కానీ వాళ్ళ దగ్గర లేదు. జీపీఎస్ సిస్టమ్ కానీ వాళ్ళ దగ్గర లేదు. మరి ఎలా చేయగలుగుతుంది? కువైట్లో, సౌదీలో, బహ్రెయిన్లో, ఈవెన్ వాళ్ళ ఖతర్లో ఉన్నటువంటి సిఐఏ అమెరికా నిఘా వ్యవస్థ ఇంటెలిజెన్స్ ఆఫీస్ పైన ఏకంగా అటాక్ చేసింది. ఇంత ఖచ్చితమైన దాడి ఎలా చేసింది అంటే ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలన్నింటి కూడా ఇక్కడే మనం ఆలోచించాల్సిన అవసరం. ఇరాన్ దగ్గర నిజంగా అంత టెక్నాలజీ లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ రియల్ టైం మానిటరింగ్ అనేటువంటి ఒక శాటిలైట్ ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రష్యా వీళ్ళకి అందిస్తున్నట్టుగా చెప్తున్నారు. సో అది ఈ రష్యా అందిస్తున్నటువంటి సహాయంతోనే ఏదైతే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వాడినటువంటి టెక్నాలజీని ఇక్కడ వీళ్ళకి అందిస్తున్నారు. అందుకే వీళ్ళు అంత ఖచ్చితమైనటువంటి అటాక్స్ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారంటే ఈ వార్త సారాంశం. దీనికి సంబంధించిన నిర్ధారణ మనం నిర్ధారించుకోవచ్చు, లేదా అదంతా అబద్ధమని కొట్టిపారేయచ్చు. అది మీ విచక్షణ బట్టి ఉంటుంది. వ్యూవర్స్ అడ్వైస్ మళ్ళీ చెప్తున్నాం, ఈ వార్తా కథనాలకు సంబంధించి మీ విచక్షణ బట్టి మీరు నిర్ధారించుకోవచ్చు. ఇందులో వాస్తవం ఎంతో కాదో అనేది అది మీ విచక్షణకే ఆధారపడి ఉంటుంది. ఎస్, ఇక చైనా బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తుంది. చైనా టెక్నాలజీ షేరింగ్ రూపంలో ఇప్పటికే ఇరాన్కు మిసైల్ని తయారు చేసేందుకు దశాబ్దాల కాలంగా ఆ టెక్నాలజీ షేర్ చేస్తుందంటూ కూడా మరికొన్ని వార్తలు వచ్చాయి. రకరకాల పత్రికలు వచ్చాయి. ఫైనాన్షియల్ టైమ్స్ కానీ, వాషింగ్టన్ పోస్ట్ కానీ, లేదా బ్లూంబర్గ్ కానీ, ఇట్లా రకరకాల పత్రికలు, రకరకాల అంతర్జాతీయ వార్తా సంస్థలు, ఇండియా టుడే కానీ ఇట్లా చాలా వరకు వచ్చాయి. చైనా సపోర్ట్ చేస్తుంది, ఆ టెక్నాలజీ అంతా ఉందని చెప్పేసి.
సో ఇప్పుడు ఈ వార్త కూడా అలాంటి కోవకు చెందింది. ఇక్కడ రష్యా కూడా శాటిలైట్ సంబంధించినటువంటి ఉపగ్రహ వ్యవస్థ సంబంధించినటువంటి ఖచ్చితమైన నిర్ధారణ చేసే సాంకేతికతను ఇరాన్కు అందిస్తున్నట్టుగా ఈ వార్త సారాంశం. పేరు చెప్పడానికి ఇష్టపడిన కొంతమంది అధికారులు చెప్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే కనుక ఇరాన్ ఖచ్చితంగా ఆ సాంకేతికతను ఉపయోగించి ఇక్కడ అమెరికా, దాంతోపాటు అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్నటువంటి కొన్ని దేశాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడి చేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. రైట్, ఇది పరిస్థితి. ఒకవేళ ఇక్కడ నిజంగా రష్యా కనుక, అంటే రష్యా చైనా ఎక్కడ డైరెక్ట్గా ఇరాన్కు సహకరిస్తున్నట్టుగా చెప్పట్లేదు, లేదా యుద్ధానికి సంబంధించి ఖండించారు. అమెరికా ఇక్కడ యునైటెడ్ నేషన్స్ చార్టర్ను ఉల్లంఘించి దాడులు చేస్తుంది ఏకపక్షంగా అంటూ మాత్రమే వీళ్ళు ఇక్కడ ఖండించారు తప్ప నేరుగా యుద్ధానికి సంబంధించినటువంటి తీవ్రమైన పదజాలంతో కానీ, తీవ్రమైన ఖండన కానీ, లేదా తీవ్రంగా ప్రతిస్పందించే అంశాలు కానీ ఎక్కడ మనకు తెలియలేదు. సో ఇక్కడ యుద్ధం అనేది ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్పై ఎంత పకడ్బందీగా పటిష్టంగా చేస్తుందో అది ఇరాన్ వైపు నుంచి కూడా అంతే పకడ్బందీగా ప్రతీకార దాడులే. కాబట్టి ఇక్కడ ఈ అంశాలకు బలం చేకూరుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం ఇంకా కొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. దీనికి ఇరాన్ కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందించే అవకాశం కనిపిస్తుంది. సో ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కూడా అదే స్థాయిలో ఉందనడానికి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఇరాన్ స్టేట్ టీవీ ఇస్తున్నటువంటి విజువల్స్ని బట్టి మనం చెప్పొచ్చు. వందలాది మిసైల్స్, వందలాది డ్రోన్లు ఇప్పటికీ పనిచేస్తున్నాయంటే అంతా కూడా ఇరాన్ దశాబ్దాల కాలంగా సంపాదించుకున్న టెక్నాలజీ. కానీ దాడులు ఎంత పకడ్బందీగా చేస్తుంది అనేది ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేస్తుంది. థ్యాంక్ యూ.